నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంగళగిరిలో రాజ్యాంగ దినోత్సవం, అంబేద్కర్కు నివాళులర్పించిన నేతలు. విద్యుత్ వినియోగదారులకు అవగాహన సదస్సు, కొత్త విధానాన్ని వివరించిన అధికారులు. చిరస్మరణీయుడు ప్రగడ కోటయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు? నాగేశ్వర్ మనసులో మాట. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ ఎంహెచ్ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగాన్ని రచించడం కోసం కమిటీ వేసి అమలు చేసినటువంటి రోజు ఈరోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో జరిగినటువంటి అధ్యక్షులుగా ఆయన ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ పెద్దలందరూ కూడా ఆనాడు కమిటీలో ఉండి కమిటీ ద్వారా మరి రాజ్యాంగాన్ని మనం పొందుపరిచారు. ఈనాటి వరకు కూడా మనం ఎంతో హాయిగా ప్రపంచ దేశాల్లో అనేక ఇబ్బందులు పడినప్పటికి కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించిన దేశాలు చాలా ఉన్నాయి ఈనాటికి కూడా. ఇది మనం గర్వించదగినటువంటి విషయం. బిఆర్ అంబేద్కర్ ఆయన సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి కష్ట నష్టాలు, దేశ పరిస్థితులు, సమాజంలో అట్టడుగునున్నటువంటి ప్రజానీకం వాళ్ళ అభివృద్ధి, వాళ్ళు చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, సామాన్యమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. వీటిలన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని ఆనాడు రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. అంటరానితనం కూడా మరి ప్రజల ముందు ఉంది. మనిషి యొక్క ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న విధానం, ఇది చాలా లోపభూయిష్టమైన విధానంలో ఇవాళ ప్రస్తుతం మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మన రాష్ట్రంలో. ఇది ముక్తకంఠంగా మనం యావత్తు ఆంధ్ర రాష్ట్రం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని సభాముఖంగా ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రాథమిక హక్కులను కూడా హరించే విధంగా ఒక వ్యక్తి మీద కక్షపూరితంగా అరెస్టు చేసి అదే కేసుని రాష్ట్రం యావత్తు నలుమూలలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ చేపించి అదే వ్యక్తిని ఇప్పటికీ 5-6 స్టేషన్లు తిప్పుతూ ఇంకా నడుస్తూనే ఉన్నదంటే మనం ఎక్కడున్నాం? మనం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తున్న మన ఈ రాష్ట్రంలో ఉన్నామా? ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మనం నడుస్తున్నామా? కాగా స్థానిక అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ రైట్స్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎం సురేంద్రబాబు, ఎస్సీ ఎస్టీ రైట్స్ నాయకులు కారుమంచి రామారావు, గరికిముక్కు డేవిడ్, బూసి గోవిందరాజు, గంజి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాంటి సందర్భంలో భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగం ఒకటి కావాలని ప్రతిపాదించినప్పుడు మన భారతదేశంలో అప్పటికే ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించగా ఈ ప్రభుత్వాలు కులవివక్షతో ఆయన దూరంగా పెట్టినప్పుడు వివిధ దేశాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వీళ్ళందరూ కూడా తిరుగుతున్నప్పుడు భారత రాజ్యాంగానికి మాకు ఒక రాజ్యాంగం కావాలని తిరుగుతున్నప్పుడు అమెరికా, ఐర్లాండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధిపతులు ఇదేంటి మీరు పిచ్చివాళ్ళుగా తిరుగుతున్నారు, మీ దేశంలోనే అతి ప్రపంచ మేధావి ఉన్నాడు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత మేధావి అన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మేము ఆయన దగ్గరికి వస్తామని ఆయన అప్పుడు అడిగినప్పుడు ఎంతో సంతోషంగా ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని ఇందాక మన బార్ అసోసియేషన్ సెక్రటరీ సురేంద్రబాబు గారు చెప్పినట్లు మరి భారత రాజ్యాంగాన్ని అహర్నిశలు కష్టపడి
2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు కష్టపడి కూడు నీళ్లు లేకుండా రాత్రింపగళ్ళు కూడా కష్టపడి భారతదేశానికి లౌకిక రాజ్యం కావాలి, కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ భేదాలు లేకోకుండా కులవివక్షత నశించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్. మంగళగిరి సిఎన్ఆర్ కళ్యాణ మండపంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్జేఎన్ విక్టర్ ఇమాన్యుయల్, సాంకేతిక సభ్యులు కె వెంకటకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కానీ ఈరోజు పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సిజిఆర్ఎఫ్ అనేది ఉంది, అదంటే కన్జ్యూమర్ యొక్క ఫోరం. ఆ ఫోరం విధులు ఏమిటంటే ఈ యొక్క వినియోగదారులు సమస్యలను పరిష్కరించటం. కొన్ని మాత్రమే మాకు చట్టంలో ఇచ్చారు, ఇది మీటర్కి సంబంధించినవి కానీ, లేదు కరెంటు హెచ్చుతగ్గులు ఉన్నట్టు కానీ, లేక ఈ ట్రాన్స్ఫార్మర్లు మార్చటం కానీ, లేదా వైర్లు కిందకి జారి ఎవరికన్నా ప్రాణాపాయం కలిగించే విధానంలో ఉన్నా కానీ, తర్వాత పోల్స్ నాటి ఉంటారు, వాటి ఇబ్బందిగా ఉండి పక్కకు జరపటం కానీ, ఇవి అవే కాక ఈ బిల్లులు రాంగ్ బిల్లులు వస్తుంటాయి. ఒక గుడ్స్ లాంటిది ఉంటుంది, దానికి 40,000 కూడా ఒక్కోసారి వస్తుంటుంది. అలాంటివి కానీ ఈ కొన్ని మాకు చేయగలిగినటువంటి కొన్ని పరిధులు పెట్టారు. ఆ పరిధుల్లో ఉన్న కేసులు మాత్రమే మేము చేయగలం. పోతే ఆ కేసులు కూడా 1 year లోపలే వాళ్ళు క్లెయిమ్ చేయాలి. 3 సంవత్సరాలు అయిపోయిన దాన్ని ఇప్పుడు వచ్చి చేసేదానికి లిమిటేషన్ వచ్చి 2 years పెట్టారు. అందువల్ల 2 years లోపల రావాలి, 1 year కాదు, 2 years లోపల వాళ్ళు రావాలి. పోతే అక్కడ అన్నీ కూడా మేము చేసేదానికి లేదు. కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని పాలసీ మ్యాటర్లు ఉంటాయి, స్కీములు ఉంటాయి, ఎస్సీ కింద స్కీములు ఇవ్వాల్సినవి, అవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఈ ఫోరంకి అయితే అధికారాలు ఇవ్వలేదు. మీకు తెలుసా, ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి? 2023 సెప్టెంబర్ వరకు 106 సవరణలు జరిగాయి. మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం కార్యాలయంలో చేనేత పితామహులు ప్రగడ కోటయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎంహెచ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామర్ల కుబేరస్వామి, చింతక్రింది కనకయ్య, రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రగడ కోటయ్య గారు ఆనాడు మరి చేనేత పరిశ్రమ కోసం ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల వరకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పరిశ్రమ కోసమే పారిశ్రామికుల పరిస్థితిని ఇప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వాలు కళ్ళు తెరిపించినటువంటి నాయకుడు. ఎందుకంటే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత పరిశ్రమలో ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళు ఈ పరిశ్రమలో కష్టపడి జీవించడం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనే విషయం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని పరిశ్రమ కోసం, అట్లానే కార్మికుల ప్రయోజనాల కోసం కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొచ్చి ఏషియాలని ఫస్ట్ భారతదేశంలో, అందులో ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసి తద్వారా సొసైటీలు స్థాపించి తద్వారా పేదలైనటువంటి చేనేతలకి వస్త్ర ఉత్పత్తి చేసి దాని ద్వారా గవర్నమెంట్ యొక్క షేర్ క్యాపిటల్స్ ఇవన్నీ పెట్టి ఆ రోజున మరి మా తాతయ్య గారు దామల రమాకాంతరావు గారు, ప్రగడ కోటయ్య గారు, మాసాని సోమప్ప గారు, ఇట్లా చాలామంది పెద్దలు మరి స్టేట్ లెవెల్లో మరి ఈ యొక్క కోఆపరేటివ్ మూవ్మెంట్లో చేనేత సహకార చేనేత నూలు మిల్లుని స్థాపించి తద్వారా నూలు ఉడికే మిల్లు ఇవి కూడా చేశారు. తర్వాత మరి చేనేతలకి మంచి కాలనీలు చీరాల్లో కానీ, తెనాల్లో కానీ, మంగళగిరిలో కానీ, మరి రాజమండ్రిలో కానీ ఇట్లా చాలా చోట్ల ఆ రోజునే పేదల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఈ చేనేత కార్మికులకు ప్రత్యేకంగా కాలనీలు రూపొందించి కట్టినటువంటి పరిస్థితి. మంగళగిరిలో జనవరి 2025లో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నిర్మాణంకు శంకుస్థాపన ఉంటుందని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ సాయి ప్రసాద్, హాస్పిటల్ 100 పడకల సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రి, మన లోకల్ ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ గారికి మనందరం కృతజ్ఞంగా ఉండాలి. అలాగే మన అభినందనలు కూడా చెప్పాలి. కారణం ఏంటంటే దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకుని మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా డిక్లేర్ చేయడం, అలాగే నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత పోస్టులు కూడా దాదాపు 72 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి దీంట్లో.
మనకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. అంటే స్త్రీ వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ, తర్వాత పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెంటలు, అనస్థీషియా, అన్ని రకాల సేవలు మనకు అందుబాటులోకి వస్తాయన్నమాట త్వరలో. ఇప్పుడు నిన్న మన ప్రజారోగ్య వేదిక అలాగే 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ కోర్ కమిటీ సభ్యులు కలిసినప్పుడు దానికి యాక్షన్ ప్లాన్ అంతా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి ఇలా చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన కూడా మన గౌరవనీయ లోకేష్ గారు కూడా కొన్ని సూచనలు మన టీం సభ్యులకి ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే మంచి హాస్పిటల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ సెక్టర్లో నావెల్గా ఉన్నాయో అలాంటివి కూడా విజిట్ చేయమని చేసి మనకి ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తను కూడా తన టీంని పంపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మధుర క్షణాలు వస్తున్నాయి. ఇది శంకుస్థాపన మనకి జనవరిలో ఉంటుంది, సంక్రాంతి ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల్లో పూర్తిగా హాస్పిటల్ని కంప్లీట్ చేసి సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తను చెప్పడం జరిగింది. అలాగే మన చల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా మన ఏపీఎంఎస్ఐడిసి చైర్పర్సన్, ఆయన చెప్పడం జరిగింది. అలాగే మేము రీసెంట్గా ఒక 1 మంత్ 1.5 మంత్లో మనం శంకుస్థాపనకి రెడీ అవుదాం. మ్యాక్సిమం జనవరి పండగ అవ్వగానే అన్నట్టుగా ఈ లోపల మన ఇన్పుట్స్ అన్నీ తీసుకొని, అంటే ప్లాన్ కానీ ఈ 4 ఎకరాలు డిజైన్ చేయటం, అన్నీ బ్లాక్ వైజ్గా డిజైన్ చేయటం అనేది ఎంఎస్ఐడిసి చైర్మన్ మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చారు. నేను హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా మంచి ఆర్కిటెక్ట్. నారవారిపల్లిలో హాస్పిటల్ కట్టింది కూడా సీఎం గారి ఇంటి ఆపోజిట్లో ఆయనే అని చెప్పుకొచ్చారు. సో లోకేష్ గారు కూడా దీన్ని ఇన్నోవేటివ్గా ఎన్ఐబిహెచ్ అప్రూవల్తో అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టాలని ఆయనకి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. ఆయన ఒక 1 వీక్ 10 డేస్లో ప్లాన్ తీసుకొచ్చి లోకేష్ గారికి సబ్మిట్ చేస్తా అన్నారు. ఎనీ చేంజెస్ ఈ 10-15 డేస్లో ఇంకొక మైల్ రాయి మనం క్రాస్ అవుతాం. సో మనం జనవరి ఫిబ్రవరి కల్లా శంకుస్థాపనకి ప్రిపేర్ అవ్వండి అన్నట్టుగా మాకు చెప్పారు. సో దానికి తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్దామని మేమందరం కూడా ట్రై చేస్తాం. ఆత్మకూరు గ్రామంలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలిగిందని ప్రజలు వాపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరులోని వివిధ వార్డులలో కృష్ణా వాటర్ రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. అయ్యా నీళ్ళు అసలు పైపు గొట్టం పగిలిపోయింది. అయ్యా మాకు నీళ్లు రావట్లేదు 3 నెలల నుంచి. ఎన్నిసార్లు వెళ్ళి చెబుతున్నావా పంచాయతీలో, ఎన్నిసార్లు చెప్పినా లేదు. మంగళగిరి కూడా వచ్చి చెప్పొచ్చాము. 3 నెలల నుంచి పైపు గొట్టం అంతా పగిలిపోయి నీళ్లు రావట్లేదు. అసలు రోడ్లు పోయినాయి, పైపులు పోయినాయి, అన్ని పోయినాయి. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా పంచాయతీలో అసలు పట్టించుకోవట్లా. మన 10 మంది కలిసి వెళ్ళి చెప్పాము, చెప్పినా కూడా అసలు అడ్రస్ లేరు. అసలు ఇక్కడ రోడ్లు కానీ పంపులు కానీ అన్ని డ్యామేజ్లు అయిపోయినాయి. మేము వచ్చి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. తక్షణ మీద చర్య తీసుకొని చేయాలని విజ్ఞప్తి. ఈనాటి మంచి మాట. ఎదుటివారు నీ మాటలను శంకించినా నీ పనిని చూసి నమ్ముతారు. పనికి ఉన్న విలువ అది. గోర్కీ. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. దండపాడు గ్రామంలో దండపాడు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరేపల్లి జోజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తుల కిషోర్, కొప్పుల శేషగిరిరావు, నాయుడు నాగేశ్వరరావు, సుంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాజ్యాంగం ఆమోదించబడిన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంబేద్కర్ గారు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయడం కోసం మినిమం 60 దేశాలు పైన అన్ని రాజ్యాంగాల్ని చదివి ఎక్కడ ఎలాంటి అవకతవకలు, ఎలాంటి మనుషులకు కూడా దౌర్జన్యాలు, హింసాకాండలు జరగకుండా అందరూ సమానమే అనే రాజ్యాంగాన్ని లిఖించబడి చట్టాలకు లోబడి ఉండాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారు. మరి ఈ రాజ్యాంగాన్ని అసెంబ్లీలో ఎన్నుకొనబడిన ఎమ్మెల్యేలు కానీ, పార్లమెంట్లో ఎన్నుకొనబడినటువంటి పార్లమెంటరీ
ఎంపీలు కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలని తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయం నందు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కానూరు శిల్ప ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. రాజధాని ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులకు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2,500 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు పింఛన్ ఆపివేశారు. ఇటీవల తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే జనవరి నెల నుండి వారి యొక్క పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై తుళ్లూరులోని పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కి, మంత్రి నారాయణకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ వారి తరపున దళిత నాయకుడు మేరిగ నాగేశ్వరరావు మాట్లాడారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారు వీళ్ల కోసం ఎంతో పోరాటం చేసి వీళ్ల విషయమై అసెంబ్లీలు కూడా ప్రస్తావన చేసి వీళ్లకి పింఛన్ రావాల్సిందే, వీళ్లకి పింఛన్ మళ్ళీ వీళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన మొన్న రీసెంట్ గా అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని, ఆ ప్రస్తావనకి మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు, మరి ముఖ్యంగా మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రసన్నమై వీళ్లకి రావాల్సినటువంటి 5,000 పింఛన్ని జనవరి నెల నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ విధానంలో మరి ముఖ్యంగా తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మా విషయమై మరి మా కార్మికుల విషయమై అందరం కూడా మరి ఆశలు వదిలేసుకున్న టైంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారు 1-4 సార్లు మున్సిపల్ శాఖకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ చెప్పి వాళ్ళ పనులను చేసే విధంగా అందరినీ మొబిలైజ్ చేసి వీళ్ల పింఛన్ వీళ్ళకి ఇప్పించినందుకు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తుళ్లూరు పారిశుద్ధ్య కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తాడికొండ పోలీస్ స్టేషన్ కూడలిలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కె ఆనందరాజు, ఉపాధ్యక్షులు దూసరి డేవిడ్, గౌరవ అధ్యక్షులు తోగల నరసింహారావు, బెజ్జం సాయి ప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బెజ్జం సాయి ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మట్టకొయ్య శామ్యుల్, దాసరి రాజు, బాకీ వెంకటస్వామి, కర్రి రవిపాల్, గద్దె రూబేను, దమ్మాటి మోహన్ రావు, ఉండవల్లి నరసింహారావు, కుక్కమల్ల జగన్, సిపిఎం నాయకులు చింతల భాస్కర్రావు, రిటైర్డ్ ఏఎస్ఐ పోలరాజు, మల్లంపాటి చంద్రశేఖర్ రెడ్డి, బెజ్జం రాజేష్, మిక్కిలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ పెద్దలు, ఆనాటి పెద్దలందరూ ఇలాంటి దినాన్ని ఈరోజు మనం అందరం మనసాక్షిగా హక్కుగా జరిపించుకోవడం సంతోషకరం. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చిన్నపాలెం అడ్డ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మంగళవారం గ్రామంలోని మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చేతిలో ఫ్లెక్సీలు పట్టుకుని గంటకు పైగా మహిళలు ఆందోళన చేశారు. దీంతో అటుగా వెళ్లే గొడవరు ఆర్టీసీ బస్సు, ఇసుక లారీలు, ఇతర వాహనాలు 2 వైపులా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు మద్యం దుకాణాన్ని తరలించడం లేదా ఎత్తివేయాలంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళ మాట్లాడారు. బడికెళ్ళాలన్నా కానీ ఈ చిన్నపాలెం అడ్డు రోడ్డు ప్లేస్ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్లాల్సిన పని అనమాట. తెల్లారు లేచిన దగ్గర నుంచి మేము ఇదే దారి గుండానే మేము వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం వల్ల మాకు ఆడవాళ్ళకు భద్రత లేదు, మాకు ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి భద్రత లేదు. మాకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మేము ఏమవుతాం కూడా మాకు తెలియని పరిస్థితి అనమాట. మాకు ఊళ్ళోకి బస్సు సౌకర్యం కూడా లేదు, ఊళ్ళోకి కూడా రాదు బస్సు, ఒక ఆటోలు సరిగ్గా రావు. మేము ఇదే దారి గుండా ప్రయాణించాల్సి ఉంది. ఈ రోజు ఇవాళ ఈ తాగుబోతుల మధ్యలో మేము ఎట్లా కదలాల్సి ఉంది, ఎట్లా నడవాల్సి ఉంది, మరి ఆలోచించి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ బ్రాందీ షాపులు ఇక్కడ నుంచి ఎత్తేయాల్సిన కోరుతున్నాం. ఈ రోజు మేము అందుకే ఈ రోజు బస్ ఆప్ మరి మేము ధర్నా చేశాము. ఈ రోజుతో కనుక దీని ప్రాబ్లం సొల్యూషన్ చేయకపోతే, సాల్వ్ చేయకపోతే మేము దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. నిన్న వచ్చేటప్పుడు స్కూల్ పిల్లల బస్సు కూడా ఆపి, స్కూల్ పిల్లల బస్సు కూడా ఈ తాగుబోతుల లోపలికి రానివ్వట్లా. బస్సు సౌకర్యం లేక స్కూల్ పిల్లల బస్సు లోపలికి రానిక పిల్లలు ఎలా చదువుకుంటారు? స్కూల్ పిల్లలు ఎలా బయటికి వెళ్లి స్కూల్ బళ్ళకి ఎలా వెళ్తారు?
మాకు ఇవాళ స్టార్టింగ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే రేపు ఉండంగా మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు నగలు కూడా పోయింది. ఇక్కడ వెళ్ళే ఆడవాళ్ళకి 2-3 సార్లు చైల్లు దొంగతనాలు చేయడం జరిగింది. ఈ దారిలో మాకు మెళ్ళ నగలు లాక్కెళ్ళి పరిగెత్తుకెళ్లారు. రేపొద్దున ఇప్పుడు ఈ రోజు బయట పరిస్థితి ఎలా ఉంది? 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల పిల్లల వరకు, ముసలాళ్ల వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. రేపు మాకు రక్షణ ఏంటి? ఇక్కడ మేము 7 గంటలు 8 గంటలకు కూడా మేము నైట్ బస్సు దిగి నడుచుకుంటూ రావాలి. ఇక్కడ పగలే మాకు బస్సు ఎక్కాలంటే భయంగా ఉంది. ఇంతమంది తాగుబోతుల మధ్యలో మేము వస్తాం. ఒక్క మనిషి నుంచొని బస్సు ఎక్కాలంటే కూడా మాకు చాలా భయంగా ఉంది. మాకు రక్షణ కావాలి, మా ఆడవాళ్ళకి రక్షణ కావాలి. ఇక్కడ ఈ బ్రాందీ షాప్ మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదండి. ఇక్కడ నుంచి తొలగించాల్సిందిగా మా మనవి. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధికారులు హాజరయ్యారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు రోజమ్మ, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఎండీ జలాలుద్దీన్, వ్యవసాయ విస్తరణాధికారి ఆలా రమేష్ బాబు, పార్టీ నాయకులు యాలా జయలక్ష్మి, తోటకూర సీతారామయ్య, నందిపాటి జోగారావు, కురిటాల సురేష్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా రైతులు పండించిన పంటని వెంటనే వారు ధాన్యాన్ని నూర్పుడు జరిగిన వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి గతంలో మనం అనేక ప్రభుత్వాలు మనం చూసాం. గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మరి అనేక మంది రైతులు కానీ, రైతు కూలీలు కానీ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా కూడా కొనుగోలు చేయని పరిస్థితి మనకు కనపడింది. ఒకవేళ రైతులు మరి ఆందోళన చేసిన తర్వాత కొనుగోలు చేసిన ఆ ధాన్యానికి మరి డబ్బులు ఇవ్వటం కూడా చాలా లేట్గా ఇవ్వటం కూడా జరిగింది. మరి అదేమీ లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో నేరుగా వారి ఖాతాల్లో అమౌంట్ వేయటం జరుగుతూ ఉంది. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం హాజరయ్యారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పాల శ్రీరామూర్తి, పసుపులేటి నాగయ్య, పటాన్ సుబాని, రెమిడిశెట్టి హనుమంతరావు, జి సాంబశివరావు, కట్టెపోగు వెంకటేశ్వర్లు, కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలీం, శ్రీరామూర్తి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 70 సంవత్సరాలు వేడుకలు చేసుకుంటాం. అందరం కూడా ఆయన రాసిన రిజర్వేషన్లు కానీ, రాజ్యాంగం కానీ అన్ని కూడా కులాలకు అతీతంగా సమకూర్చి అందరికీ ఇబ్బంది లేకుండా ఆ రోజు చైర్మన్ గా ఎన్నుకొని ఆయన్ని చైర్మన్ గా చేసిన తర్వాత ఈ అన్ని రిజర్వేషన్లు కల్పించారు ప్రజలకి. సీతానగరంలో అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యాన మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజర్ డాక్టర్ వేణు నాదేండ్ల, డాక్టర్ శైలజ కేతినేని, టీడీపీ నాయకులు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ వైద్య శిబిరానికి విశేషమైన స్పందన ప్రజల నుంచి వస్తుందండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ఈ క్యాంపుని వినియోగించుకుంటున్నారు. ఈ క్యాంప్ ద్వారా మేము తక్కువ ధరకి కళ్ళజోళ్ళు ఇస్తున్నాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ కూడా మా అమరావతి ఐ హాస్పిటల్లో చేయబడుతున్నారండి. ఈ హాస్పిటల్ అడ్రస్ వచ్చేటప్పటికి మనకి పుష్పవాడల సెంటర్లో ఉంటుందండి. పుష్పవాడల సెంటర్, సూర్యారావుపేట, అమరావతి ఐ హాస్పిటల్. మా హాస్పిటల్కి వచ్చేటప్పటికి అన్ని రకమైన కంటి సమస్యలు నివారణ మా దగ్గర ఉంటుంది. మా హాస్పిటల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తాము. ఎర్రబాలెం ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ కార్యాలయంలో డీఎంఓగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన దామర్ల వెంకటేశ్వర్లను కార్యాలయ సిబ్బంది కలిసి బొకే అందజేసి అభినందించారు. విజయవాడ ఆప్కో సెంట్రల్ ఆఫీసులో మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు పదోన్నతిపై బదిలీపై వచ్చి డీఎంఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నీలిమ, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదుట నూతనంగా పల్స్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని ప్రారంభించారు.
ముఖ్య అతిథులుగా ముస్లిం స్కాలర్ సిరాజుల్ రెహమాన్, సిఐ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండి ఇబ్రహీం, షేక్ అక్రమ్, లాల్ వజీర్, సిలార్, ఎండి ఫిరోజ్, ల్యాబ్ ప్రతినిధులు డాక్టర్ సోహెల్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డాక్టర్ సోహెల్ గారు ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వైద్య పరీక్షలు అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేమా అని ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే మనము బ్లడ్ టెస్ట్ తీయించుకుంటామో అప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సేవలు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మన డాక్టర్ సోహెల్ గారు మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాకీర్ గారి యొక్క కుమారుడు. ఈరోజు ఈ క్లినిక్ పెట్టి ఇక్కడ సర్వీస్ చేయడం కోసం చేస్తున్నారు. మీరు ఎవరైనా సరే వీరి దగ్గర నుంచి నెంబర్ తీసుకొని మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పెద్ద వయసు ఉన్నటువంటి వారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి మరి మీ బ్లడ్ తీసుకొని మీ యొక్క రిపోర్ట్ని వాట్సాప్ ద్వారా పంపించేదానికి కూడా వీరు చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి మంగళగిరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఒరిస్సాలో అఖిల భారత శిక్షా సంస్థ నిర్వహించిన పోటీలలో నూతక్కి విజ్ఞాన విహార విద్యార్థులు గణిత విజ్ఞాన ప్రదర్శన ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు, ప్రధానాచార్య సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నూతక్కి విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానికి అనుబంధ సంస్థ. దేశవ్యాప్తంగా 20,000 పైన స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నింటిలోనూ ప్రతి సంవత్సరము ఖేల్కూద్ మరియు విజ్ఞాన మేళ, గణిత విజ్ఞాన మేళ అనేటువంటి కాంపిటీషన్స్ జరుగుతాయి. స్కూల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్లో, స్కూల్ లెవెల్ అలాగే 5 లెవెల్స్ ఉంటాయి. స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. సో నేషనల్ లెవెల్కి రిప్రజెంటేషన్ చేయడం అలవాటుగా మారింది. అలా లాస్ట్ ఇయర్ కూడా మా స్కూల్ నుంచి అటెండ్ అయ్యారు. 2nd ప్లేస్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఈ సంవత్సరము కూడా లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అటెండ్ అయ్యారు. ఈ సంవత్సరం 2 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 2 స్టూడెంట్స్ కూడా ఒక స్టూడెంట్ 6th, 7th, 8th లెవెల్లో ఉన్నటువంటి కాంపిటీషన్, మ్యాథమెటిక్స్ కాంపిటీషన్లో మోడల్ ప్రజెంటేషన్లో 1st ప్లేస్లో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 9th and 10th లెవెల్లో జరిగినటువంటి మ్యాథమెటిక్స్ మోడల్స్ పార్టిసిపేషన్లో కాంపిటీషన్లో 3rd ప్లేస్లో వాళ్ళు నిలబడ్డారు. ఆ విధంగా దక్షిణ మధ్య క్షేత్రం నుంచి వెళ్ళినటువంటి విజ్ఞాన విహార్ నుంచి వెళ్ళినటువంటి 2 స్టూడెంట్స్ కూడా వెళ్ళారు. 2 కూడా మంచి స్థానాల్లో నిలబడి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పాఠశాలకి, టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చారు. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద మాజీ పీసీసీ సభ్యులు రంగిశెట్టి విజయదత్తు వర్ధంతి కార్యక్రమం జరిగింది. మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి బాచి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, నాయకులు సుఖమంచిగిరి, తాడిగిరి సుధీర్, శ్రావణ్, రంగిశెట్టి పెద్దబ్బాయి, బాణాల సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దత్తు గారు విద్యార్థి దశ నుంచే మరి ఆయన చురుగ్గా మరి ఆ రోజుల్లో జయాంధ్ర మూమెంట్ టైంలో మరి యువకులని కూడగట్టుకొని మరి జయాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఆర్వి దత్తు గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరి అనేక పదవులు నిర్వహించి కాంగ్రెస్ పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ఆర్వి దత్తు గారు ఎండ్లని కృషి చేయడం జరిగింది. మరి అదే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే కానీ చైర్మన్లు కానీ నియమించే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి ఆర్వి దత్తు గారు. విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో పనిచేస్తూ అలాగే మంగళగిరి మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, మండల ఎన్నికల్లో కానివ్వండి, నియోజకవర్గ ఎన్నికల్లో కానివ్వండి చురుకైన పాత్ర వహిస్తూ నియోజకవర్గంలో అన్ని పక్షాల నాయకులతో కూడా మిత్రుడిగా వ్యవహరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అందరితో కలిసి అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి రంగిశెట్టి విజయదత్తు గారు. మనందరికీ తెలుసు పిసిసి సభ్యులుగా అలాగే ప్రముఖ కాంట్రాక్టర్గా అనేక డొంక రోడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి
ఆ రోజుల్లో నిర్మించిన వ్యక్తి విజయ్ దత్ గారు.